సో ఈ రోజు డిప్యూటీ కలెక్టర్గా అపాయింట్మెంట్ తీసుకోబోతున్న ఆస్పిరెంట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. సో ఏంటి మీకు ఒక ఫీలింగ్ ఏంటి? చాలా త్రూ అయిన తర్వాత ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రోగ్రామ్ అనేది అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు యాజ్ ఏ డిప్యూటీ కలెక్టర్గా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా మదర్ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, సో వాళ్ళతో కలిసి తీసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో లైక్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ యాస్పిరెంట్స్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్కి ఇలాగ వెళ్తున్నప్పుడు చాలా త్రూ అవుతూ ఉంటాయి. దీన్ని త్రూ అయిన తర్వాత అంటే ఇది నా హార్డ్ టైం అనేది ఏమన్నా ఉందా మీకు? అంటే యాక్చువల్లీ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యానండి. 2022లో యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 646 వచ్చింది. దాని తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. బట్ ఎంతైనప్పటికీ కూడా తెలంగాణలో మన స్టేట్ డెవలప్మెంట్లో పనిచేస్తే బాగుంటుంది అని అనిపించి గ్రూప్ 1కి అప్పటి నుంచి రాస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. సో మీకు తెలిసిందే, ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం అలా అయింది. సో లాస్ట్కి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అపూర్వ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? లేకపోతే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా ప్రతి ఒక్కరి మీద కూడా సీట్లు తీసుకున్నారని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేము తెలుసుకోవచ్చు. మా మదర్ ఇక్కడే ఉన్నారు. షీ ఈజ్ అ ప్రైమరీ స్కూల్ టీచర్. చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ చదివించారు. ఈవెన్ నేను సెలెక్ట్ అయ్యి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ జాబ్, అది గ్రూప్ 10 లెవెల్ 10 జాబ్, గ్రూప్ ఏ లెవెల్ పోస్ట్. అప్పుడు కూడా మమ్మీ సాటిస్ఫై అవ్వలేదు. షీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ టు స్టడీ అండి. అండ్ ఫాదర్ వచ్చేసి హీ ఈజ్ అ రిటైర్డ్ ప్రొఫెసర్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ సెక్టర్. సో చిన్నప్పటి నుంచే మాకు ఎడ్యుకేషన్ పట్ల ఐడియా ఉంది అండ్ ఫోకస్డ్గా ఎలా చదవాలి ఇద్దరు నన్ను గైడ్ చేసేవాళ్ళు. సో అయితే మన ఒక తెలంగాణ స్టేట్లో ఆఫ్టర్ 11 years తర్వాత ఇలాంటి అపాయింట్మెంట్ ఇనాగ్రేషన్ అనేది జరగబోతుంది. ఈ ప్రోగ్రాంలోకి అంటే ఆఫ్టర్ 11 years తర్వాత తీసుకోబోతున్న ఫస్ట్ యాస్పిరెంట్ అనుకోవచ్చు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? అదే అంటున్నాను కదా, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్లో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ గ్రాస్ రూట్ లెవెల్లో జిల్లాలకు వెళ్ళి పనిచేస్తున్నాం ఇప్పుడు. సో దీని ఇంపాక్ట్ చాలా మెజరబుల్గా, వాల్యుబుల్గా ఉంటుంది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది. బికాస్ ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్గా చేయబోతున్నాం కాబట్టి. సో అండ్ పేరెంట్స్ సపోర్ట్తో ఇది పాసిబుల్ అయింది. అండ్ వాళ్ళతో కలిసి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఎవరైతే మీ మీద ఎలిగేషన్స్ వేసారో, లేకపోతే చాలా వరకు కూడా అంటే మేము లేకపోతే ఎవరైతే దీనికి అపాయింట్మెంట్ అవ్వలేదు, వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పబోతున్నారు? నెక్స్ట్ స్టూడెంట్స్కి కానీ నెక్స్ట్ యాస్పిరెంట్స్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే నేను ఫెయిల్యూర్ చూశానండి. యూపీఎస్సీ కూడా చాలాసార్లు రాశాను. నేను 3 times ఇంటర్వ్యూ ఇచ్చాను, 4 times మెయిన్స్ రాశాను. 3 times ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా అన్సక్సెస్ఫుల్గానే వచ్చాము. సో ఒకసారి మన ఓన్ మిస్టేక్స్ని బాగా అనలైజ్ చేసి మళ్ళీ వర్క్ హార్డ్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్. అంటే నేను అలానే చేశాను, ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫైనల్లీ ఈరోజు వచ్చింది డిప్యూటీ కలెక్టర్ ఆఫ్టర్ 8 years ఆఫ్ మై ప్రిపరేషన్. సో ఇఫ్ యూ డెడికేటెడ్గా వర్క్ హార్డ్ చేస్తే తప్పకుండా వీ కెన్ సీ ద సక్సెస్. ఓకే, ప్రతి ఒక్కరు సక్సెస్ చూడాలంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే. మీరు దీనికోసం ఎలాంటి సాక్రిఫైస్ చేశారు? కమిట్మెంట్ తీసుకున్నారు? లైక్ ఇది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండి, టైమ్, డెడికేషన్. బికాజ్ ఈ కెరియర్లో మనకి ఈ పర్టికులర్ ఇయర్స్ 24 years 25 years తర్వాత ఎనీ అదర్ జాబ్లో మనం ఒకవేళ చేస్తే అక్కడ శాలరీ వస్తుంది, అంత వర్క్ సపోర్ట్ వస్తుంది, అండ్ వీ విల్ గ్రో దేర్ ఇంటూ డిఫరెంట్ హై ప్రొఫైల్ పొజిషన్స్. బట్ అవన్నీ సాక్రిఫైస్ చేసి గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే యూ హ్యావ్ టు కీప్ ఇన్ టైమ్ అనమాట. ఒక 8 hours ఆఫ్ టైం డెడికేటెడ్గా ఎవ్రీ డే చేస్తే 2-3 years తర్వాత, అంటే కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది. బట్ ఆ టైం డెడికేషన్ అయితే కంపల్సరీ మనము ఇవ్వాలి, అదంతా సాక్రిఫైస్ చేయాలి. ఓకే.